అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా అన్ని ఆలయాలకు కూడా పండుగ వాతావరణం నెలకొంది. కరీంనగర్లోని చైతన్యపురిలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సార్ చెప్పండి, మొత్తంగా మీకు ఈ అయోధ్యకు సంబంధించి కూడా మీకు గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పోరాడినటువంటి మీరు ఈ రోజు ఆ కళ సాకారమైంది, ఎట్లా ఉంది? ఈ అనుభూతి ఎట్లా ఉంది? చాలా సంతోషకరమైనటువంటి సందర్భం ఇది. ఇవాళ ప్రతి హిందూ కూడా నేను హిందూ అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని తిరిగేటువంటి రోజు ఈరోజు. ప్రతి హిందూ కూడా ఇలా జై శ్రీరామ్ అని గర్జిస్తూ గాంధిస్తున్నటువంటి అద్భుతమైన రోజు ఈరోజు. 500 సంవత్సరాలుగా ఎదురుస్తున్నటువంటి హిందూ సమాజం ఎదురుస్తున్నటువంటి వారి చిరకాల స్వప్నం నెరవేరుతున్నటువంటి శక్తివంతమైన రోజు ఈరోజు. కాబట్టి ఈ సందర్భంగా హిందువులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అయోధ్యలో రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ఇలా బస్తీల్లో, గల్లీలో, అన్ని కూడల్లో, వ్యాపార కూడల్లో కానీ అంతా కూడా వాళ్ళ పెండాల్స్ ఏర్పాటు చేసుకొని రాముల వారి కళ్యాణం, రాముల వారికి అభిషేక కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు. ప్రతి ఇంటిని అలంకరించుకున్నారు. ఒక పండుగ వాతావరణం దేశవ్యాప్తంగా నెలకొని ఉన్నది. ఇలా కరీంనగర్ కూడా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ పరంగా జేపీ నడ్డా గారి పిలుపు మేరకు గత వారం రోజుల నుంచి పరిసర ప్రాంతాల్లో అని చెప్పి దేవాలయాన్ని పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము విజయవంతం చేస్తాం. వాళ్ళ ట్రస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు సాయంత్రము 5 గంటలకు 5 జ్యోతులను వెలిగించే కార్యక్రమాన్ని కూడా హిందువులందరూ విజయవంతం చేయబోతున్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మరొక దీపావళి జరుపుకోవాలని చెప్పి వారి ఇచ్చిన పిలుపు మేరకు సాయంత్రము 6 గంటలకు తెలంగాణ చౌక్ లో, కరీంనగర్ తెలంగాణ చౌక్ లో కూడా టపాసులు పేర్చినటువంటి అద్భుతమైన కార్యక్రమం కూడా మేము చేయబోతున్నాం. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో కూడా ఇవాళ అయోధ్య రాముల యొక్క నమూనాను ఇవాళ వెంకటేష్ అనేటువంటి ఆర్టిస్ట్ కూడా ఇక్కడ తయారు చేయడం జరిగింది. చాలా మంది భక్తులు వచ్చి సెల్ఫీలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 90వ దశకంలో జరిగినటువంటి కరసేవలో మీరు పాల్గొనడం జరిగింది. మొత్తంగా అప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఎట్లా ఉండే, నిర్బంధం ఉండేది? అప్పుడు జరిగినటువంటి పరిస్థితి సాయంత్రం ఆడతాను అంతా జై శ్రీరామ్. ఇది మొత్తానికైతే ఇది 90 దశకు జరిగినటువంటి కరసేవలో తాము పాల్గొన్నాం. అదేవిధంగా ఏళ్ల కాలం నాటి ఒక ఈ కార్యక్రమం మొత్తానికి విజయవంతమైంది. ఈ రోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ ప్రతిష్ఠ సందర్భంగా మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం నెలకొంది. సో మొత్తంగా ఈ పండుగ వాతావరణంలో కూడా ప్రజలందరూ కూడా మమేకాలని కూడా ఎంపీ బండి సంజయ్ కోరుతున్నారు. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐడి న్యూస్, కరీంనగర్ నుంచి.